హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ స్టడీస్. సో ఈ వీడియోలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ జర్నల్ పార్ట్ 2 ఇది అన్ని ఎక్సర్సైజ్ కవర్ చేయడం జరిగింది. అంటే మనకు ఒక్కొక్క ఎక్సర్సైజ్లో కొత్త కొత్త పాయింట్స్ వస్తుంటాయి. సో ఆ కొత్తగా వచ్చినటువంటి పాయింట్స్ అన్నిటిని తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ రిపీటెడ్ అవుతుంటాయి ప్రతి ప్రాబ్లంలో, రిపీట్ అయినటువంటి వాటిని తీసుకోలేదు, ఆ కొత్త పాయింట్స్ మాత్రమే తీసుకొని వీడియో చేయడం జరిగింది. సరే, ఫస్ట్ పాయింట్, క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. సో ఇందులో 2 ఆస్పెక్ట్స్ ఏంటి? క్యాష్ ఒకటి, బ్యాంక్ ఒకటి. ఎందుకు క్యాష్? రియల్ అకౌంట్. బ్యాంక్ ఎందుకు బ్యాంక్ ఆస్పెక్ట్ ఎందుకు మనము క్లాసిఫై చేశాము? బ్యాంకు ఆర్టిఫిషియల్ పర్సన్ అని చెప్పుకున్నాం. సో కంపెనీ అనమాట బ్యాంకు, అందుకు అది పర్సనల్ అకౌంట్ కిందకే వస్తుంది. రైట్, ఇది పర్సనల్ అకౌంట్, ఇది రియల్ అకౌంట్. సరే, ఇప్పుడు చూద్దాం. రియల్ అకౌంట్ రూల్ ఏం చెప్పాము మనము? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఇప్పుడు క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం, కంపెనీలో ఉన్నటువంటి క్యాష్ బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. సో బ్యాంకర్ ఈజ్ రిసీవర్ ఈజ్ టు బి డెబిట్. పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం బ్యాంకర్ రిసీవర్ ఈజ్ టు బి డెబిట్. రైట్, ఇక్కడ దీంట్లో రాయండి. 2023 January 1st డెబిట్ ఏంటి? బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్. డెబిట్ 7,000, క్రెడిట్ అమౌంట్లో 7,000. నిరేషన్ ఏమని రాయాలి? బీయింగ్ cash deposited into bank. నెరేషన్ వరకు మాత్రమే లైన్ వేసుకోండి. నెక్స్ట్, వేజెస్ పెయిడ్. ఇక్కడ మనకు వేజెస్ అంటే ఎక్స్పెండిచర్ అనమాట, ఖర్చు. ఇవి చాలా ఉంటాయి ఎక్స్పెండిచర్స్, ఒకసారి చూడండి. మనము ఒక ఎక్స్పెండిచర్ చూసినట్లయితే అన్నిటికీ అదే వర్తిస్తుంది. అన్నిటినీ నేను రాయటం లేదు. రెంటు అంటే వేజెస్, ఇది ఎక్స్పెండిచర్కి సంబంధించి ఏవేవి ఉంటాయో ఒకసారి చూద్దాం. వేజెస్, శాలరీసు, రెంటు, కమిషన్ పెయిడు, శాలరీస్ పెయిడు, డిస్కౌంటు అలౌడు, ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ ఎక్స్పెండిచరే, వీటన్నిటికి ఒకటే వర్తిస్తుంది. సో ఎక్స్పెండిచర్ నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ అవుతుంది, అందుకు వేజెస్ డెబిట్ అవుతుంది. ఇక ఇక్కడ పెయిడ్లో మనకి ఏముంటుంది? క్యాష్ ఉంటుంది. వేజెస్ మనం ఏ రూపంలో పే చేస్తున్నాము? క్యాష్ రూపంలో పే చేస్తున్నాము. ఇక్కడ ఇచ్చాడు క్యాష్ రూపంలోని. సో రియల్ అకౌంట్ అవుతుంది. రియల్ అకౌంట్ మనము క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్, ఇక్కడ పే చేసినట్టు క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. కాబట్టి వేజెస్ డెబిట్ అవుతుంది. ఫోర్త్, wages account debtor to cash account, amount to 1,000. Narration being wages లేదా paid wages, being paid wages. సో నెరేషన్ ఏం రాయాలంటే ఇక్కడ ఈ ఆస్పెక్ట్ ఏదైతే ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిందో అదే నెరేషన్లో రాయాలి, కొత్తగా ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిసీవ్డ్ కమిషన్ చూడండి, దానికి ఇది ఆపోజిట్. పెయిడ్ వేజెస్ దానికి ఈ కమిషన్ రిసీవ్డ్ అనేది ఆపోజిట్, అంటే ఇన్కమ్. పే చేసేదానికి మనం ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నాం. సరే చూడండి, ఇక్కడ రిసీవ్డ్లో ఏముంటుంది? క్యాష్, రియల్ అకౌంట్. మరి కమిషన్ ఇన్కమ్ కదా, రిసీవ్డ్ ఇన్కము, రిసీవ్డ్ కమిషన్ అంటే ఇన్కమ్ కదా. రైట్, సో నామినల్ అకౌంట్. ఇప్పుడు చూడండి ఒకసారి, రిసీవ్డ్ క్యాష్ రిసీవ్డ్ రియల్ అకౌంట్ ప్రకారం కమింగ్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ టు బి డెబిట్. కమిషన్ ఇన్కమ్ కదా, ఇన్కమ్ అకౌంట్ ఈజ్ టు బి క్రెడిట్. రైట్,
ఇప్పుడు ఇంకా డెబిట్ ఏముంది, క్యాష్. రిసీవ్డ్ అని రాయకూడదు ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు రిసీవ్డ్ అని రాయకూడదు, రిసీవ్డ్ పెయిడ్ అని రాయకూడదు, క్యాష్ అని రాయాలి. రిసీవ్డ్ పెయిడ్లో క్యాష్ ఉంటుంది. సరే 5వ తేదీ క్యాష్ అకౌంట్ డెటార్ టు కమిషన్ అకౌంట్ 2000. Narration being commission received. Right. Purchased by check. ఇక్కడ చెక్ ఇచ్చాడు. పర్చేజ్ అన్నప్పుడు క్యాష్ పర్చేజే ఇక్కడ కూడా, కానీ చెక్ ఉంది ఇక్కడ. ఆ క్యాష్ ప్లేస్లో చెక్ రాసుకోవాలి అంతే. పర్చేజ్డ్ ఆల్వేస్ డెబిట్ అన్నాం కదా ఇంతకుముందు, డెబిట్ అయిపోతుంది. చెక్ ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఎందుకంటే గోయింగ్ అవుట్ ద బిజినెస్. ఇది కూడా రియల్ అకౌంటే, చెక్ కానీ క్యాష్ కానీ రియల్ అకౌంటే. చెక్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. రైట్. ఇంకా పర్చేజ్ డెబిట్ అవుతుంది. పర్చేజ్ అకౌంట్ డెటార్ టు చెక్ అకౌంట్ అని రాయకూడదు. చెక్ అంటే అర్థం ఏంటి, బ్యాంకు ద్వారా జరుగుతుంది కాబట్టి బ్యాంక్ అని రాసుకోవాలి. బ్యాంక్ అకౌంట్. $5,000. Being purchased by check. చూడండి, ఇక్కడ మనము ప్రతి ఆస్పెక్ట్కి చివరిలో అకౌంట్ అని రాస్తున్నాం. ఇలా రాయాలి ప్రతి దానికి కూడా. ఇక్కడ ఆస్పెక్ట్స్లో ఉండకుండా మనం ఇక్కడ అకౌంట్స్లో ఎంటర్ చేసుకునేటప్పుడు ప్రతి దానికి అకౌంట్ అని రాయాలి. ఎందుకు అట్లా రాస్తున్నామంటే ప్రతి ఆస్పెక్ట్కి బ్యాలెన్స్ కనుక్కోవడానికి ఒక స్టేట్మెంట్ ద్వారా కనుక్కుంటామని ఇంతకుముందు చెప్పాం కదా. ఆ స్టేట్మెంట్ని అకౌంట్ అని చెప్పాం కదా, అదే అందుకని అకౌంట్ అని అది రాయాలి. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్డ్ టు రాజు. చూడండి, ఇక్కడ మనకు గూడ్స్ రిటర్న్ అని ఇచ్చినాడు. గూడ్స్ అంటే రియల్ అకౌంట్ కదా, ఇక్కడ ఇంకోటి రాజు పర్సనల్ అకౌంట్. సరే, ఇక్కడ గూడ్స్ రిటర్న్ అంటే పోతుంది, మనం రాజుకు రిటర్న్ చేస్తున్నాం, పోతుంది కాబట్టి క్రెడిట్. రైట్. ఇక్కడ రాజు రిసీవర్ కాబట్టి డెబిట్. ఇక్కడ డేటు 10, రాజు అకౌంట్ డేటార్ టు రిటర్న్ గూడ్స్ రిటర్న్ అని రాయకూడదు. ఇక్కడ రిటర్న్ ఒకటి రాసుకుంటే చాలు. అయితే ఇక్కడ రిటర్న్లు మనకు 2 రకాలు ఉంటాయి. రిటర్న్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, 2 రకాలు. ఏంటివి అవి అంటే, మనము పర్చేజ్ చేసినప్పుడు రిటర్న్ చేస్తాము, మళ్ళీ మనం సేల్ చేసినప్పుడు కూడా మనకు రిటర్న్ వస్తుంటాయి. అందుకని 2 రకాలు, పర్చేజ్ రిటర్న్, సేల్ రిటర్న్. పర్చేజ్ రిటర్న్, ఇంకోటి సేల్స్ రిటర్న్. 2 రకాలు ఉంటాయి చూడండి. మరి పర్చేజ్ రిటర్న్ ఎట్లా కనుక్కోవాలి, సేల్స్ రిటర్న్ ఎట్లా కనుక్కోవాలంటే షార్ట్స్లో ఒక విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, గూడ్స్ రిటర్న్ టు రాజు. ఆ సెంటెన్స్లో రిటర్న్స్ ముందర 2 ఉంటుంది. రిటర్న్స్ ముందర 2 ఉంది అంటే ఖచ్చితంగా పర్చేజ్ రిటర్న్ అవుతుంది. ఇక మళ్ళీ చూడండి, ఎందుకంటే అంతకు ముందు మనము అతని నుంచి పర్చేజ్ చేసాం, రాజు నుంచి పర్చేజ్ చేసాం, ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాం, అందుకనే దాన్ని పర్చేజ్ రిటర్న్ అంటాం. ఇక ఒక్కొక్కసారి రిటర్న్స్లో ఫ్రమ్ అని ఇస్తుంటాడు. రిటర్న్స్లో ఫ్రమ్, గూడ్స్ రిటర్న్ ఫ్రమ్ రాజు అని ఇచ్చాను అనుకో, ఫ్రమ్ రిటర్న్స్ ముందర ఫ్రమ్ అని ఇస్తాడు, అప్పుడు అవి సేల్ రిటర్న్ అవుతాయి. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి షార్ట్లో అనమాట. రిటర్న్స్ ముందర 2 ఉంది అంటే పర్చేజ్ రిటర్న్ అవుతుంది, రిటర్న్స్ ముందర ఫ్రమ్ ఉంది అంటే సేల్ రిటర్న్ అవుతుంది. మళ్ళీ చూడండి, రిటర్న్స్ ముందర 2 ఉంది అంటే పర్చేజ్ రిటర్న్ అవుతుంది, రిటర్న్స్ ముందర ఫ్రమ్ ఉంది అంటే సేల్స్ రిటర్న్ అవుతాయి. ఇది సరే, ఒకవేళ ఏం లేదనుకో, 2 కానీ ఫ్రమ్ కానీ ఏం లేదు రిటర్న్స్ ముందర, అప్పుడు అవి సేల్స్ రిటర్న్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి, 100% అనమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇంకా పర్చేజ్ రిటర్న్ కదా, పర్చేజ్ రిటర్న్ క్రెడిట్ అవుతుంది. ఆల్రెడీ రూల్ ప్రకారం క్రెడిట్ అవుతుంది, ఎందుకంటే
పోతుంది కాబట్టి గూడ్స్ రిటర్న్ టు రాజు, రాజుకు పోతుంది, రాజుకు పే చేస్తుంది, రాజుకు రిటర్న్ చేస్తున్నాం. గూడ్స్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ క్రెడిట్. క్రెడిట్ ఏమో రూల్ ప్రకారం అవుతుంది, రాసేటప్పుడు మాత్రం పర్చేజ్ రిటర్న్ అని రాయాలి. రాజు అకౌంట్ రిటర్న్ టు పర్చేజ్ రిటర్న్. 800. సో నెరేషన్ మాత్రం సెంటెన్స్లో మనకు ట్రాన్సాక్షన్ ఏదుందో అదే రాయండి. రిపేర్స్ అంటే ఏంది? ఎక్స్పెండిచరే, ఇంకంతే. ఎక్స్పెండిచర్ అంటేనే డెబిట్ అయిపోయా. ఇక ఇంకొక ఆస్పెక్ట్ ఏముంటుంది? మనం రిపేర్లు ఏ రూపంలో పే చేస్తాం? క్యాష్ రూపంలో. సో క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. 16 రిపేర్స్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ 500. నెరేషన్ మనకు ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో అదే నెరేషన్లో రాయండి. నెక్స్ట్ 17th క్యాష్ పెయిడ్ టు చరణ్. క్యాష్ పెయిడ్, క్యాష్ రియల్ అకౌంట్, చరణ్ పర్సనల్ అకౌంట్. క్యాష్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్, చరణ్ రిసీవర్, పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం రిసీవర్, అకౌంట్ ఈజ్ టు బి డెబిట్. డేట్ 17 చరణ్ అకౌంట్ డేటార్ టు క్యాష్ అకౌంట్ 2000. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్. చూడండి ఇక్కడ క్యాష్ ఒకటి ఉంది, పర్సనల్ యూజ్ ఉంది. పర్సనల్ యూజ్ అంటే అర్థం ఏంటి? పర్సనల్ యూజ్ అంటే యజమాని వాడుకుంటున్నాడు అంతే, సింపుల్. ప్రొప్రైటర్. పర్సనల్ యూజ్కు ఎవరు వాడుకుంటారు? ప్రొప్రైటర్. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అంటే క్యాపిటల్ చెప్పేటప్పుడు కూడా ఓనర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ అన్నాం కదా. ఇప్పుడు ఓనర్ విత్డ్రా చేసేదాన్ని ఏమంటామంటే డ్రాయింగ్స్ అంటాం. ఓనర్ ఇన్వెస్ట్ చేసేదాన్ని క్యాపిటల్ అన్నాం, ఓనరు డ్రా చేసేదాన్ని డ్రాయింగ్స్ అంటాం. రైట్. చూడండి క్యాష్ విత్డ్రా అంటే వ్యాపారంలోనే క్యాష్ పోతుంది, గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. పర్సనల్ యూజ్ అంటే అవతల వాడు రిసీవర్, ఓనర్ రిసీవర్, సో డెబిట్. పర్సనల్ యూజ్ అన్నప్పుడు మనం ఏం రాయాలి? డ్రాయింగ్స్ రాస్తే సరిపోతుంది. డ్రాయింగ్స్ అకౌంట్ డేటార్ టు ఏం డ్రా చేస్తున్నాడు? క్యాష్ అకౌంట్. ఎంత? 5000. ఇంకా లాస్ట్ది 19th గూడ్స్ విత్డ్రా ఫర్ పర్సనల్ యూజ్. చూడండి ఇక్కడ సేమ్ దానిలాగానే ఉంది. ఇక్కడ గూడ్స్ విత్డ్రా చేశాడు, అదే ఓనరే ఓన్గా డ్రా చేసుకున్నాడు. అయితే క్యాష్ కాదు ఇక్కడ, గూడ్స్. మరి గూడ్స్ అన్నప్పుడు గూడ్స్ అని రాయొచ్చు, లేదా దాని బదులుగా పర్చేజ్ అని రాయొచ్చు. ఎందుకు పర్చేజ్ రాస్తున్నామంటే మనకు ఇక్కడ గూడ్స్ అంటే ఒక అసెట్ నేమ్ ఇవ్వలేదు కదా. అసెట్ నేమ్ ఇవ్వనప్పుడు ఏం రాసుకుంటాం? పర్చేజ్ అని రాసుకుంటాం కదా. ఎందుకు పర్చేజ్ రాస్తుంటే ఎక్స్పెండిచర్. అసెట్ నేమ్ ఇస్తే రియల్ అకౌంట్ అవుతుంది, అసెట్స్ ఇవ్వనప్పుడు పర్చేజ్. రెండు పర్చేజే, అసెట్ పర్చేజే, ఇది కూడా పర్చేజే, రెండు పర్చేజే. అయితే ఈ పర్చేజ్ని ఏమంటామంటే ఈ మనము ఏదో షార్ట్ టర్మ్కి సంబంధించిన వాటిని మనము అంటే రెవెన్యూ ఐటమ్స్ వాటిని మనం పర్చేజ్ కింద తీసుకుంటాం. అదే లాంగ్ టర్ము అసెట్స్కు సంబంధించిన వాటిని మనము రియల్ అకౌంట్ అంటే అసెట్స్ కింద తీసుకుంటాం. కాబట్టి రెండు పర్చేజే, అసెట్స్ పర్చేజే, చిన్న వాటిని పర్చేజ్ చేసినట్టు రెవెన్యూ ఐటమ్ పర్చేజ్ చేసేటట్టు కూడా పర్చేజే. అయితే మనం అందుకనే ఇక్కడ ఎందుకు పర్చేజ్ వాడాలి, గూడ్స్ ప్లేస్లో ఎందుకు పర్చేజ్ వాడాలంటే రెవెన్యూ ఐటమ్గా తీసుకుంటున్నాం. అంటే చిన్న ఐటమ్ అని చెప్పి స్టేషనరీ, ఫర్ ఎగ్జాంపుల్ స్టేషనరీ అని చెప్పి తీసుకొని మనం పర్చేజ్ కింద తీసుకుంటాం. అదే గూడ్స్ను విత్డ్రా చేసినప్పుడు గూడ్స్ అకౌంట్ అని రాయొచ్చు, గూడ్స్ అకౌంట్ బదులుగా పర్చేజ్ అని కూడా రాయొచ్చు.
సో కాబట్టి ఇక్కడ గూడ్స్ ప్లేస్లో మనము విత్డ్రా చేస్తున్నామంటే పోతుంది అనమాట, గోయింగ్ అవుట్ ద బిజినెస్. ఎందుకంటే కంపెనీ నుంచి తీసుకొని పోతున్నాడు, గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. అసెట్ గోయింగ్ అవుట్ ద బిజినెస్ ఈజ్ టు బి క్రెడిట్. ఇక్కడ ఈయన ఓనరు తీసుకుంటున్నాడు కాబట్టి డెబిట్. సేమ్ డ్రాయింగ్ అకౌంటే దీనికి కూడా 19th డ్రాయింగ్ అకౌంట్ డేటార్ 2 అయితే ఇక్కడ గూడ్స్ అని రాయాలి. లేదు గూడ్స్ రాయం సార్ అని అనుకుంటే పర్చేజ్, దీని ప్లేస్లోనే పర్చేజ్ అని రాసుకోవచ్చు. అమౌంట్ 6,000, డెబిట్లో 6,000, క్రెడిట్లో 6,000. రైట్. సో ఇక్కడికి ఇది పార్ట్ 2. ఇక ఇంకా కొన్ని ఉన్నాయి, పార్ట్ 3లో ఇస్తాను అవి. సో ఇది మనకు పార్ట్ 2 జనరల్ ఎంట్రీస్. ఓన్లీ ఎక్సర్సైజ్లో కొత్త పాయింట్స్ అనమాట, కొత్త పాయింట్స్ మాత్రమే, రిపీట్ అయినట్టు తీసుకోలేదు, కొత్త పాయింట్స్ మాత్రమే తీసుకొని మనం సపరేట్ వీడియో చేస్తున్నాం. సరే రైట్, బాగా ఇవి ప్రాక్టీస్ చేయండి, మంచిగా 8 మార్కులకు 8 మార్కులు తెచ్చుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. ఈ బెల్ బటన్ నొక్కడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే నేను చేసినటువంటి కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.